చూడండి. టిఆర్ మేనేజ్మెంట్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్ అంటారు. సో ఈసీసీలో చేసిన S/4HANAలో చేసిన సేమ్ ప్రాసెస్, నథింగ్ ఈజ్ డిఫరెన్స్. ఈసీసీ S/4HANA సేమ్ ప్రాసెస్. సో ఈసీసీలో నేర్చుకుంటే మీరు S/4HANA కూడా వచ్చేస్తుంది, ఏమీ డిఫరెన్స్ ఉండదు. సో టిఆర్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్ అంటారు. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్. వాట్ ఈజ్ మీన్ బై టిఆర్? టిఆర్ మీన్స్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. ఇట్ ఈస్ నథింగ్ బట్ వెహికల్ అంటాం. టిఆర్ అంటే మీనింగ్ ఏంటి? టిఆర్ మీన్స్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. ఇట్ ఈస్ నథింగ్ బట్ వెహికల్. వెహికల్ అని అర్థం. ఇప్పుడు యాక్చువల్గా మనకి ఇక్కడ కనిపిస్తుంది, చూసారు? ఇమేజ్ ఉంది ఒకటి. దీన్ని ఏమంటారు? సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటారు. సిస్టమ్ ల్యాండ్స్కేప్. దీన్ని ఏమంటారు? సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటారు. సో ఎస్ఏపిలో మేజర్గా 3 టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి: డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. టోటల్గా 3 సర్వర్స్ ఉంటాయి. దీన్ని సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్. చాలా చాలా ఇంపార్టెంట్. కేర్ఫుల్గా వినండి. ఎస్ఏపిలో ఎన్ని సర్వర్స్ ఉన్నాయి? 3 సర్వర్స్ ఉన్నాయి: డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ అండ్ ప్రొడక్షన్ సర్వర్. సో డెవలప్మెంట్ సర్వర్లో మీరు చేసిన కాన్ఫిగరేషన్స్ అన్నీ క్వాలిటీ అష్యూరెన్స్కి మూవ్ చేయాలి. క్వాలిటీ అష్యూరెన్స్ నుంచి ప్రొడక్షన్కి మూవ్ చేయాలి. ఇలా మూవ్ చేయాలంటే మధ్యలో టిఆర్ ఉంటుందండి. టిఆర్ మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం. టిఆర్ అంటే ఏమంటారు? దీన్ని ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటారు. ఇఫ్ యూ వాంట్ టు మూవ్ ది కాన్ఫిగరేషనల్ డేటా వన్ సర్వర్ టు అనదర్ సర్వర్, టిఆర్ ఈజ్ మ్యాండేటరీ. మీరు ఒక సర్వర్లో చేసినటువంటి కాన్ఫిగరేషన్స్ అనేవి ఒక సర్వర్ నుండి మరొక సర్వర్కి మూవ్ చేయాలంటే టిఆర్ అనేది ఉపయోగపడుతుంది. టిఆర్ అనేది ఉపయోగపడుతుంది. సో డెవలప్మెంట్ సర్వర్లో చేసినటువంటి కాన్ఫిగరేషన్స్ క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్కి, క్వాలిటీ నుండి ప్రొడక్షన్కి కాన్ఫిగరేషనల్ డేటా మూవ్ చేయాలంటే టిఆర్ అనేది మ్యాండేటరీ. టిఆర్ అనేది మ్యాండేటరీ. ఎగ్జాంపుల్ చూడండి. క్లయింట్ డెవలప్మెంట్ సర్వర్ అనేది 3 పార్ట్స్గా ఉంటుంది. టిఆర్ ఎందుకు ఉపయోగపడుతుందో మీకు అర్థమైంది. డెవలప్మెంట్ నుండి క్వాలిటీకి, క్వాలిటీ నుండి ప్రొడక్షన్ సర్వర్కి డేటాని మూవ్ చేయడానికి టిఆర్ ఉపయోగపడుతుంది. ఇక్కడ క్లయింట్ నెంబర్ 100 చూడండి. క్లయింట్ నెంబర్ 100లో కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తారు. దీన్ని ఏమంటారు? క్లయింట్ నెంబర్ 100 అంటారు. ఈ 100, 200, 300, 400, 500 ఉన్నాయి కదా. ఇవన్నీ ఏంటంటే కంపెనీ టు కంపెనీ చేంజ్ అవుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు మనం 800, మనం ఏ క్లయింట్ వాడుతున్నాం? క్లయింట్ నెంబర్ 800 యూజ్ చేస్తున్నాం. 800 అనేది ఎడ్యుకేషనల్ మాడ్యూల్. ప్రాజెక్ట్లోకి వెళ్తే 800 చెప్పకూడదు మీరు. సరే, క్లయింట్ నెంబర్ 100లో కాన్ఫిగరేషన్స్ చేశారు. అవన్నీ 100 నుండి 300కి మూవ్ చేయాలి. టిఆర్ అవసరం లేదు. అంటే ఒక క్లయింట్ నుండి 300 ఎక్కడ ఉంది? క్రింద చూపించండి. 100 నుండి 300కి మూవ్ చేయాలి. కాన్ఫిగరేషన్స్ అనేవి 100లో చేశారు. 300లో టెస్టింగ్ చేస్తారు. 100లో కాన్ఫిగరేషన్ చేసే వాళ్ళని ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటారు. 300లో టెస్టింగ్ చేస్తారు. టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు. సో 100 నుండి 300కి మూవ్ చేయాలంటే టిఆర్ అవసరం లేదు. బట్ డెవలప్మెంట్ సర్వర్ నుండి క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్కి మూవ్ చేయాలి. సో అలా మూవ్ చేయాలంటే మాత్రం టిఆర్ అనేది అవసరం. క్లయింట్ నెంబర్ 400లో కూడా టెస్టింగ్ చేస్తారు. 300లో చేస్తారు, 400లో కూడా టెస్టింగ్ చేస్తారు. టెస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? ఎంట్రీ పోస్ట్ చేసి అవుతుందా లేదా, డాక్యుమెంట్ పోస్ట్ అవుతుందా లేదా, ఎర్రర్స్ వస్తున్నాయో చెక్ చేస్తారు. దీన్నే టెస్టింగ్ అంటారు. రిపోర్ట్స్ జనరేట్ అవుతున్నాయా లేదా టెస్ట్ చేస్తారు. దీన్నే టెస్టింగ్ అంటారు. వెండర్ మాస్టర్ క్రియేట్ అవుతుందా లేదా టెస్ట్ చేస్తారు. దీన్నే టెస్టింగ్ అంటారు. కస్టమర్ మాస్టర్ క్రియేట్ అవుతుందా లేదా, అసెట్ మాస్టర్ క్రియేట్ అవుతుందా లేదా, జిఎల్ మాస్టర్ క్రియేట్ అవుతుందా లేదా చెక్ చేసుకుంటారు. దీన్నే టెస్టింగ్ అంటారు. సో క్లయింట్ నెంబర్ 400లో కూడా టెస్టింగ్ చేస్తారు. 500లో కూడా టెస్టింగ్ చేస్తారు. 500లో ఇప్పుడు క్లయింట్ నెంబర్ 400లో చేసే వాళ్ళని ఆడిటింగ్ పార్ట్నర్స్ అంటారు, టెస్టింగ్ చేసే వాళ్ళని.
అది ఇంకా డెప్త్గా తర్వాత చెప్తాను. క్లయింట్ నెంబర్ 500లో చేసి ఎవరు చేస్తారు? క్లయింట్ లెవెల్ 500ని గోల్డెన్ క్లయింట్ అంటారు. క్లయింట్ లెవెల్లో వాళ్ళు కూడా టెస్ట్ చేసుకుంటారు. టెస్టింగ్ 500లో చేసే వాళ్ళు కూడా టెస్ట్ చేస్తారు. ఓకేనా? తర్వాత క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ నుంచి మళ్ళీ ప్రొడక్షన్కి మూవ్ చేయాలన్నా కూడా టీఆర్ అనేది కావాలి. 600 అంటే లైవ్ ప్రాజెక్ట్. సో 3 సర్వర్స్ ఉన్నాయి ఎస్ఐపిలో: డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. సో ఒక సర్వర్లో చేసిన కాన్ఫిగరేషన్స్ అనేవి మరొక సర్వర్కి మూవ్ చేయాలంటే టిఆర్ అనేది మ్యాండేటరీ. టిఆర్ అంటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. ఇట్ ఈస్ నథింగ్ బట్ వెహికల్ అంటారు. ఓకే, డౌన్కి వెళ్ళండి. డౌన్కి వెళ్ళండి, కొంచెం డౌన్కి వెళ్ళండి. చూడండి, సో ఎస్ఏపిలో 3 టైప్స్ ఆఫ్ డేటా ఉంటుంది. ట్రాన్సాక్షనల్ డేటా టీఆర్ జనరేట్ అవ్వదు. కర్సర్ మూవ్ చేయండి. ట్రాన్సాక్షనల్ డేటా టీఆర్ జనరేట్ అవ్వదు. ట్రాన్సాక్షనల్ డేటా అంటే జిఎల్ పోస్టింగ్, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, ఇవన్నీ ట్రాన్సాక్షనల్ డేటా, వీటికి టీఆర్ జనరేట్ అవ్వదు. తర్వాత మాస్టర్ డేటా, సెకండ్ వన్ మాస్టర్ డేటా, దీనికి కూడా టీఆర్ జనరేట్ అవ్వదు. మాస్టర్ డేటా అంటే జిఎల్ మాస్టర్, వెండర్ మాస్టర్, కస్టమర్ మాస్టర్, అసెట్ మాస్టర్, దీనికి కూడా టీఆర్ జనరేట్ అవ్వదు. కాన్ఫిగరేషనల్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా అంటే మీనింగ్ ఏంటి? కాన్ఫిగరేషనల్ డేటా మనం ఎస్పిఆర్ఓ స్క్రీన్లో చేస్తాం, దీన్ని కాన్ఫిగరేషనల్ డేటా అంటారు. సో దీనికి మాత్రమే టీఆర్ జనరేట్ అవుతుంది. ట్రాన్సాక్షనల్ డేటాకి టీఆర్ జనరేట్ అవ్వదు, మాస్టర్ డేటాకి టీఆర్ జనరేట్ అవ్వదు. ట్రాన్సాక్షనల్ డేటా అంటే జిఎల్ పోస్టింగ్, జిఎల్ క్లియరింగ్, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్, ట్రాన్సాక్షనల్ డేటా. మాస్టర్ డేటా అంటే జిఎల్ మాస్టర్ క్రియేషన్, వెండర్ మాస్టర్ క్రియేషన్, కస్టమర్ మాస్టర్ క్రియేషన్, అసెట్ మాస్టర్ క్రియేషన్. సో దీన్ని ఏమంటారు? మాస్టర్ డేటా. ఫస్ట్ వన్, సెకండ్ వన్ టీఆర్ జనరేట్ అవ్వదు. డేటా వాస్ సేవ్డ్ అని మెసేజ్ వస్తుంది. వెండర్ వాస్ క్రియేటెడ్, కస్టమర్ వాస్ క్రియేటెడ్, అసెట్ వాస్ క్రియేటెడ్ అని మెసేజ్ వస్తుంది. టీఆర్ జనరేట్ అవ్వదు. టీఆర్ అనేది ఓన్లీ ఫర్ కాన్ఫిగరేషనల్ డేటా ఎస్పిఆర్ఓ స్క్రీన్లో చేస్తాం. ఓకే, నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. సో ఎస్ఏపిలో 2 స్క్రీన్స్ ఉన్నాయి: ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్, ఎస్పిఆర్ఓ స్క్రీన్. ఫస్ట్ క్లాస్లో చెప్పాను మీకు. ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్, ఎస్పిఆర్ఓ స్క్రీన్. ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ అంటే ఎండ్ యూజర్ కి సంబంధించింది. ఎస్పిఆర్ఓ స్క్రీన్ అంటే కన్సల్టెంట్ కి సంబంధించింది. తెలుసు కదా మీకు? ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ అంటే ఎండ్ యూజర్ కి సంబంధించింది, ఎస్పిఆర్ఓ స్క్రీన్ అంటే కన్సల్టెంట్ కి సంబంధించింది. తెలుసు కదా? డౌన్కి వెళ్ళండి. సో ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ పైన చూపించండి. ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ ఇక్కడ ఏం చేస్తాము? ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా అనేది జనరేట్ అవుతుంది ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్లో. ట్రాన్సాక్షనల్ డేటాకి టీఆర్ జనరేట్ అవ్వదు, మాస్టర్ డేటాకి టీఆర్ జనరేట్ అవ్వదు. ట్రాన్సాక్షనల్ డేటా అంటే ఏంటి? ఇన్ ది ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ వీ కెన్ పోస్ట్ డాక్యుమెంట్ ఎంట్రీస్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ట్రాన్సాక్షనల్ డేటా. ఇన్ ది ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ ఇఫ్ యూ కెన్ పోస్ట్ any document entries, it is nothing but transactional data. GL posting, GL clearing, vendor invoice posting, vendor invoice clearing, customer invoice posting. కనిపిస్తుందా? కర్సర్ మూవ్ చేయండి, చెప్పేటప్పుడు అక్కడ లైన్ చూపించండి. కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్, ఇదంతా కూడా ట్రాన్సాక్షనల్ డేటా అంటారు. ట్రాన్సాక్షనల్ డేటాకి టీఆర్ జనరేట్ అవ్వదు. నెక్స్ట్ మాస్టర్ డేటా క్రింద ఉంచోడు. మాస్టర్ డేటా అంటే మీనింగ్ ఏంటి? డౌన్కి వెళ్ళండి. మాస్టర్ డేటా అంటే జిఎల్ మాస్టర్ క్రియేషన్, వెండర్ మాస్టర్ క్రియేషన్, కస్టమర్ మాస్టర్ క్రియేషన్, అసెట్ మాస్టర్ క్రియేషన్, వీటికి కూడా టీఆర్ జనరేట్ అవ్వదు. ట్రాన్సాక్షనల్ డేటాకి, మాస్టర్ డేటాకి టీఆర్ జనరేట్ అవ్వదు. ట్రాన్సాక్షనల్ డేటాకి, మాస్టర్ డేటాకి టీఆర్ జనరేట్ అవ్వదు. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి.
ఎస్పిఆర్ఓ స్క్రీన్. సో ఎస్పిఆర్ఓ స్క్రీన్ లో మీరు ఏ యాక్టివిటీ చేసినా సరే టీఆర్ జనరేట్ అవుతుంది. కాన్ఫిగరేషనల్ డేటా, ఎస్ఏపిలో ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా, 3 టైప్స్ ఆఫ్ డేటా ఉంది. ట్రాన్సాక్షనల్ డేటాకి టీఆర్ జనరేట్ అవ్వదు, మాస్టర్ డేటాకి టీఆర్ జనరేట్ అవ్వదు, కాన్ఫిగరేషనల్ డేటాకి టీఆర్ జనరేట్ అవుతుంది. Configurational data, transport request will not be generated. In the SPRO screen, if we can do any type of configuration, we must generate the transport request. సో మీరు ఎస్పిఆర్ఓ స్క్రీన్లో మీరు ఏ యాక్టివిటీ అనేది చేయండి, ఏమవుతుంది, టిఆర్ అనేది జనరేట్ అవుతుంది. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ విల్ బి జనరేటెడ్. సో డెవలప్మెంట్ సర్వర్ నుండి క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్కి, క్వాలిటీ నుండి ప్రొడక్షన్కి డేటాను మూవ్ చేయాలంటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనే టిఆర్ అనేది జనరేట్ అవుతుంది. టిఆర్ మ్యాండేటరీగా జనరేట్ చేయాలి. టిఆర్ ఓన్లీ ఫర్ ది కాన్ఫిగరేషనల్ డేటా. In the SPRO screen, if we can do any type of configuration, we must create the transport request. It is called configurational data. This data will be moved from one server to another server. ఒక సర్వర్ నుండి మరొక సర్వర్ కి మూవ్ చేయడానికి ఎస్పిఆర్ఓ స్క్రీన్ లో చేసిన ప్రతి యాక్టివిటీ, ప్రతి కాన్ఫిగరేషనల్ డేటా ఏదైనా అవ్వచ్చు, అది ఒక సర్వర్ నుండి మరొక సర్వర్ కి మూవ్ చేయడానికి టిఆర్ అనేది అవసరం. టిఆర్ అంటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్, ఇట్ ఈస్ నథింగ్ బట్ వెహికల్ అంటారు. అర్థమైందా లేదా? అర్థం అవ్వకపోతే మళ్ళీ చెప్తాను, డౌట్స్ ఉంటే అడగండి. అర్థమైందా లేదా? మమతా గారు, భరత్ గారు, అర్థమైందా? అది యశ్వంత్ రెడ్డి, మీకు అర్థమైందా? భరత్ డౌన్కి వెళ్ళండి. వాట్ ఇట్ మీన్ బై ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటే మీనింగ్ ఏంటి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మీన్స్ ఇట్ హెల్ప్స్ మూవింగ్ ది కాన్ఫిగరేషనల్ డేటా వన్ సర్వర్ టు అనదర్ సర్వర్. సో ఒక సర్వర్ నుండి, అంటే మీరు డెవలప్మెంట్ సర్వర్ నుండి క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్కి, క్వాలిటీ అష్యూరెన్స్ నుండి ప్రొడక్షన్ సర్వర్కి డేటాని మూవ్ చేయడానికి ఈ టిఆర్ అనేది ఉపయోగపడుతుంది. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది ఉపయోగపడుతుంది. ఒక సర్వర్ నుండి మరొక సర్వర్కి డేటాను మూవ్ చేయడానికి ఈ టిఆర్ అనేది ఉపయోగపడుతుంది. దీన్ని ఏమంటారు? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటారు. యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్ వీ కెన్ మూవ్ ది కాన్ఫిగరేషనల్ డేటా వన్ క్లయింట్ టు అనదర్ క్లయింట్ విత్ ఇన్ ది సర్వర్. బట్ ఒకే సర్వర్లో 100 నుండి 200కి మూవ్ చేయాలన్నా, 200 నుండి 300కి మూవ్ చేయాలన్నా టిఆర్ అవసరం లేదు. విత్ ఇన్ ద సర్వర్, if you want to move the configurational data within the server, TR is not required. అంటే ఒకే సర్వర్లో, డెవలప్మెంట్ సర్వర్లో 3 క్లయింట్స్ ఉన్నాయి. 100 నుండి 300కి, 300 నుండి 1 నుండి 2కి, 2 నుండి 3కి మూవ్ చేయాలి. 100 నుండి 200కి, 200 నుండి 300కి మూవ్ చేయాలి. టిఆర్ అవసరం లేదు. బేసిస్ కన్సల్టెంట్ రిక్వైర్మెంట్ అవసరం లేదు. ఎవాపర్ రిక్వైర్మెంట్ అవసరం లేదు. ఓన్లీ వన్ సర్వర్ టు అనదర్ సర్వర్. డెవలప్మెంట్ నుండి క్వాలిటీకి, క్వాలిటీ నుండి ప్రొడక్షన్కి మూవ్ చేయాలంటే మాత్రమే టిఆర్ అనేది అవసరం. యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్ వీ కెన్ మూవ్ కాన్ఫిగరేషనల్ డేటా వన్ క్లయింట్ టు అనదర్ క్లయింట్ విత్ ఇన్ ది సర్వర్. సో ఒక సర్వర్ నుండి మరొక సర్వర్, చూడండి, యాజ్ ఏ మన ఫంక్షనల్ కన్సల్టెంట్ గా ఏం చేస్తాము? యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్ వీ కెన్ మూవ్ ది కాన్ఫిగరేషనల్ డేటా వన్ క్లయింట్ టు అనదర్ క్లయింట్. ఒక క్లయింట్ నుండి మరొక క్లయింట్ కి మూవ్ చేస్తాం. 100 నుండి 200కి, 200 నుండి 300కి మూవ్ చేస్తాం విత్ ఇన్ ద సర్వర్. అలాగే వన్ సర్వర్ టు అనదర్ సర్వర్ కూడా మూవ్ చేస్తాం. కానీ గుర్తుపెట్టుకోండి, కానీ ఒకే సర్వర్లో 100 నుండి 200కి మూవ్ చేయాలనుకోండి, టిఆర్ అవసరం లేదు. బట్ వన్ సర్వర్ టు అనదర్ సర్వర్ మూవ్ చేయాలంటే టిఆర్ అనేది అవసరం. ఇమేజ్ దగ్గరికి వెళ్ళండి. ఇమేజ్ ఉంది కదా, వెళ్ళండి. యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్ గా టిఆర్ క్రియేట్ చేస్తాము, మూవ్ చేస్తాం. చూడండి, ఇక్కడ 100 నుండి 300కి మూవ్ చేయాలి, టిఆర్ అవసరం లేదు. విత్ ఇన్ ద సర్వర్, ఇఫ్ యూ వాంట్ టు మూవ్ ది కాన్ఫిగరేషనల్ డేటా
within the server. If you want to move the configurational data within the server, one client to another client, TR is not required. Basis consultant requirement also not required. అవసరం లేదు. బట్ అలా కాదు, డెవలప్మెంట్ నుండి క్వాలిటీకి, క్వాలిటీ నుండి ప్రొడక్షన్కి మూవ్ చేయాలి. అటువంటప్పుడు మాత్రం టీఆర్ రిక్వైర్డ్. 100 నుండి క్లయింట్ నెంబర్ 100 నుండి 300కి మూవ్ చేయాలంటే టీఆర్ అవసరం లేదు. బట్ డెవలప్మెంట్ సర్వర్ నుండి క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్కి, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ నుండి ప్రొడక్షన్ సర్వర్కి డేటాని మూవ్ చేయాలంటే టీఆర్ అనేది అవసరం. క్లియర్ కదా? వెళ్ళండి, డౌన్కి వెళ్ళండి. ఇది మొత్తం చదవాలండి, ఇంటర్వ్యూలో అడుగుతారు. హౌ టు క్రియేట్ టీఆర్ అండ్ హౌ టు రిలీజ్ టీఆర్ చూడండి. సో టీ కోడ్ ఏంటి? SC10, SC10 లేదంటే SC09 ట్రాన్సాక్షన్ కోడ్లో టీఆర్ని జనరేట్ చేస్తాం. సో ఎస్ఏపిలో ఎన్ని టీఆర్స్ ఉన్నాయి? హౌ మెనీ టైప్స్ ఆఫ్ టీఆర్ రిక్వైర్డ్ ఇన్ ఎస్ఏపి? టీఆర్స్ ఎన్ని ఉన్నాయి ఎస్ఏపిలో? 2 టైప్స్ ఉంటాయి. టీఆర్ డివైడెడ్ ఇన్ 2 టైప్స్. టీఆర్ డివైడెడ్ ఇన్ 2 టైప్స్. In the standard SAP, we have 2 types of transport request. Standard SAP లో 2 types of TRs available ఉన్నాయి. ఏంటవి? కస్టమైజింగ్ రిక్వెస్ట్, వర్క్ బెంచ్ రిక్వెస్ట్. 2 టైప్స్ ఉంటాయి. కస్టమైజింగ్ రిక్వెస్ట్ అండ్ వర్క్ బెంచ్ రిక్వెస్ట్ 2 టైప్స్ ఆఫ్ సర్వీస్ TRs అనేవి ఉన్నాయి. సో కస్టమైజింగ్ రిక్వెస్ట్ అనేది ఎవరు ఉపయోగిస్తారు? ఫంక్షనల్ కన్సల్టెంట్. డౌన్కి వెళ్ళండి. ఇప్పుడు చేద్దాం మనం. చాలా సింపుల్ అండి, కాన్ఫిగరేషన్ చాలా సింపుల్. ఇక్కడ మీకు ఈ నోటే మీకు అర్థం అవ్వాలి. చూడండి, కస్టమైజింగ్ రిక్వెస్ట్ టీఆర్స్ అన్ని 2 టైప్స్ ఉన్నాయి. కస్టమైజింగ్ రిక్వెస్ట్, వర్క్ బెంచ్ రిక్వెస్ట్. సో కస్టమైజింగ్ రిక్వెస్ట్ ఎవరు ఉపయోగిస్తాడు? కస్టమైజింగ్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ యూజ్డ్ బై ఫంక్షనల్ కన్సల్టెంట్. ఫంక్షనల్ కన్సల్టెంట్ అనే వాళ్ళు ఉపయోగిస్తారు వర్క్ బెంచ్ కస్టమైజింగ్ రిక్వెస్ట్ అనేది. కస్టమైజింగ్ రిక్వెస్ట్ అనేది ఎవరు ఉపయోగిస్తారు? ఫంక్షనల్ కన్సల్టెంట్, FI కన్సల్టెంట్, MM కన్సల్టెంట్, SD కన్సల్టెంట్, PP కన్సల్టెంట్, ఆల్ టైప్స్ ఆఫ్ కన్సల్టెంట్స్ అందరూ కూడా కస్టమైజింగ్ రిక్వెస్ట్ ఉపయోగిస్తారు. ఓకేనా? ఆల్ టైప్స్ ఆఫ్ కన్సల్టెంట్స్ అందరూ కస్టమైజింగ్ రిక్వెస్ట్ ఉపయోగిస్తారు. వర్క్ బెంచ్ రిక్వెస్ట్ ఎవరు ఉపయోగిస్తారు? వర్క్ బెంచ్ రిక్వెస్ట్ అనేది యూజ్డ్ బై టెక్నికల్ కన్సల్టెంట్ ఫర్ ప్రోగ్రామింగ్ అప్డేట్స్. ఎస్, టీఆర్ 2 టైప్స్ ఉన్నాయి. కస్టమైజింగ్ రిక్వెస్ట్, వర్క్ బెంచ్ రిక్వెస్ట్. కస్టమైజింగ్ రిక్వెస్ట్ అనేది ఎవరు ఉపయోగిస్తారు? కస్టమైజింగ్ రిక్వెస్ట్ అనేది ఫంక్షనల్ కన్సల్టెంట్ ఉపయోగిస్తారు. మరి వర్క్ బెంచ్ రిక్వెస్ట్ ఎవరు ఉపయోగిస్తారు? టెక్నికల్ కన్సల్టెంట్ ఫర్ ప్రోగ్రామింగ్ అప్డేట్స్, అంటే ఎబాపర్. వర్క్ బెంచ్ రిక్వెస్ట్ యూజ్డ్ బై టెక్నికల్ కన్సల్టెంట్ ఫర్ ప్రోగ్రామింగ్ అప్డేట్స్, ఎబాపర్ ఉపయోగిస్తాడు. ఓకేనా? కస్టమైజింగ్ రిక్వెస్ట్, వర్క్ బెంచ్ రిక్వెస్ట్. ఫంక్షనల్ కన్సల్టెంట్ గా మనం కస్టమైజింగ్ రిక్వెస్ట్ తీసుకోవాలి. వర్క్ బెంచ్ రిక్వెస్ట్ అనేది మనకు సంబంధం లేదు. ఎబాప్ కన్సల్టెంట్, ఎబాప్ అనేవాడు టెక్నికల్, ఎక్సెప్ట్ ఎబాప్ కన్సల్టెంట్ రిమైనింగ్ ఆల్ ఫంక్షనల్ కన్సల్టెంట్. ఎబాపర్ అనేవాడు ఒక్కడే ఫంక్షనల్ కన్సల్టెంట్, మిగతా వాళ్ళంతా కూడా ఎబాపర్ ఒక్కడే కూడా టెక్నికల్ కన్సల్టెంట్. రిమైనింగ్ ఎబాపర్ కాకుండా రిమైనింగ్ అందరూ కూడా ఫంక్షనల్ కన్సల్టెంట్ అంటారు. ఓకేనా? సో మీరు ఏ యాక్టివిటీ చేస్తున్నా సరే మ్యాండేటరీగా టీఆర్ అనేది జనరేట్ చేయాలి SPRO స్క్రీన్లో. ఎండ్ యూజర్ స్క్రీన్లో చేసే యాక్టివిటీస్కి టీఆర్ జనరేట్ అవ్వదు. క్లియర్ కదా? డౌన్కి వెళ్ళండి. ఫంక్షనల్ కన్సల్టెంట్ ఏమో ఫంక్షనల్ కన్సల్టెంట్ ఏమో ఏ రిక్వెస్ట్ ఉపయోగిస్తాడు? కస్టమైజింగ్ రిక్వెస్ట్. పైకి వెళ్ళండి. ఫంక్షనల్ కన్సల్టెంట్ ఏ రిక్వెస్ట్ ఉపయోగిస్తాడు? ఫంక్షనల్ కన్సల్టెంట్ కస్టమైజింగ్ రిక్వెస్ట్ ఉపయోగిస్తాడు. ఫంక్షనల్ కన్సల్టెంట్. సో వర్క్ బెంచ్ రిక్వెస్ట్ అనేది టెక్నికల్ కన్సల్టెంట్ ఉపయోగిస్తాడు. 2 టైప్స్ ఆఫ్ టీఆర్స్ ఉంటాయి. కస్టమైజింగ్ రిక్వెస్ట్, వర్క్ బెంచ్ రిక్వెస్ట్. కస్టమైజింగ్ రిక్వెస్ట్ అనేది ఫంక్షనల్ కన్సల్టెంట్ ఉపయోగిస్తాడు. కస్టమైజింగ్ రిక్వెస్ట్. వర్క్ బెంచ్ రిక్వెస్ట్ అనేది టెక్నికల్ కన్సల్టెంట్ ఎబాపర్ ఉపయోగిస్తాడు. డౌన్కి వెళ్ళండి.
సో సరే, ఇక్కడ ఒక పాయింట్ చూడండి, ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది. సరే, టీఆర్ ద్వారా మనం ఏం చేస్తాము? డేటాని డెవలప్మెంట్ సర్వర్ నుండి క్వాలిటీకి, క్వాలిటీ నుండి ప్రొడక్షన్కి మూవ్ చేయొచ్చు. అంటే మనం చేయం, యాక్చువల్గా మనం టీఆర్ రిలీజ్ చేస్తాం అంతే. మూవ్ చేసేదంతా కూడా ఎవరు? బేసిస్ కన్సల్టెంట్. మూవ్ చేసేదంతా బేసిస్ కన్సల్టెంట్. జస్ట్ టీఆర్ అనేది రిలీజ్ చేయగలుగుతాం, అంతవరకే మనకు యాక్సెస్ ఉంటుంది. సరే, ఇక్కడ చూడండి. సరే, మనం కాన్ఫిగరేషనల్ డేటాని టీఆర్ ద్వారా మూవ్ చేస్తాం. మరి మాస్టర్ డేటాని ఎలా మూవ్ చేస్తారు? హౌ టు మూవ్ మాస్టర్ డేటా? మాస్టర్ డేటాని ఎలా మూవ్ చేస్తారు? హౌ టు మూవ్ మాస్టర్ డేటా అండ్ ఎలా మూవ్ చేస్తారు? హౌ టు మూవ్ మాస్టర్ డేటా అండ్ ట్రాన్సాక్షనల్ డేటా. ఎగ్జాంపుల్ ఎలా మూవ్ చేస్తారు? వీ కెన్ మూవ్ ది మాస్టర్ డేటా. ఇప్పుడు యాక్చువల్గా మనం జిఎల్ అకౌంట్స్ అన్ని మాన్యువల్గా క్రియేట్ చేస్తాం. ప్రాజెక్ట్లోకి వెళ్తే అలా ఉండదు. మాస్టర్ డేటా టీం వాళ్ళు ఏం చేస్తారు? ఎల్ఎస్ఎండబ్ల్యూ, ఎల్టిఎంసి టూల్స్ ఉపయోగించి చేసేస్తారు. వీ కెన్ మూవ్ ది మాస్టర్ డేటా లేదంటే ట్రాన్సాక్షనల్ డేటా. ఇప్పుడు వెండర్ మాస్టర్, కస్టమర్ మాస్టర్, జిఎల్ మాస్టర్, ఈ డేటాని ఎలా మూవ్ చేస్తారు? ఎల్ఎస్ఎండబ్ల్యూ, ఎల్టిఎంసి, బిడిసి ఇలాంటి టూల్స్ ఉంటాయి. ఎల్ఎస్ఎండబ్ల్యూ అంటే లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ వర్క్ బెంచ్. ఎల్టిఎంసి అంటే లెగసీ ట్రాన్స్ఫర్ మైగ్రేషన్ కాక్పిట్. ఎల్ఎస్ఎండబ్ల్యూ ఈసీసీలో వాడతారు, ఎల్టిఎంసి S/4 హనాలో వాడతారు. సో ఈ టూల్స్ ఉపయోగించి మాస్టర్ డేటాని ఎస్ఏపిలోకి డంప్ చేస్తారు. మాస్టర్ డేటాని డంప్ చేస్తారు ఎస్ఏపిలోకి. అది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? టీఆర్ ద్వారా కాన్ఫిగరేషనల్ డేటా మూవ్ చేస్తాము. మాస్టర్ డేటాని మూవ్ చేయడానికి ఎల్ఎస్ఎండబ్ల్యూ, ఎల్టిఎంసి ఇటువంటి టూల్స్ ఉపయోగిస్తారు. ఓకేనా? వాట్ ఈస్ వెన్ టీఆర్ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ ట్రాన్స్పోర్ట్ ఇన్ టీఆర్ మేనేజ్మెంట్. టీఆర్ అనేది ఎప్పుడు అవసరం అవుతుంది? ఇఫ్ యూ వాంట్ టు మూవ్ ది కాన్ఫిగరేషనల్ డేటా వన్ క్లయింట్ టు అనదర్ క్లయింట్ విత్ ఇన్ ది సర్వర్. ఒక సర్వర్ నుండి మరొక సర్వర్ కి డేటాని మూవ్ చేయాలంటే మాత్రం టీఆర్ అవసరం అవుతుంది. ఇఫ్ యూ వాంట్ టు మూవ్ ది కాన్ఫిగరేషనల్ డేటా వన్ క్లయింట్ టు అనదర్ క్లయింట్ విత్ ఇన్ ది సర్వర్, టీఆర్ రిలీజ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. ఐఎమ్ సారీ, ఇఫ్ యూ వాంట్ టు మూవ్ ది కాన్ఫిగరేషనల్ డేటా వన్ క్లయింట్ టు అనదర్ క్లయింట్ కదా, సారీ చూడండి. ఇఫ్ యూ వాంట్ టు మూవ్ ది కాన్ఫిగరేషనల్ డేటా వన్ క్లయింట్ టు అనదర్ క్లయింట్, ఒకే సర్వర్లో 100, 200, 300 ఉన్నాయి. 100 నుండి 300కి కాన్ఫిగరేషనల్ డేటా మూవ్ చేయాలి. టీఆర్ అవసరం లేదు, ఆల్రెడీ చెప్పాను. ఇఫ్ యూ వాంట్ టు మూవ్ ది కాన్ఫిగరేషనల్ డేటా వన్ క్లయింట్ టు అనదర్ క్లయింట్ విత్ ఇన్ ది సర్వర్, టీఆర్ రిలీజ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ అండ్ బేసిస్ కన్సల్టెంట్ రిక్వైర్మెంట్ ఆల్సో నాట్ రిక్వైర్డ్. అవసరం లేదు. బట్ ఇఫ్ యూ వాంట్ టు మూవ్ ది కాన్ఫిగరేషనల్ డేటా వన్ సర్వర్ టు అనదర్ సర్వర్, డెవలప్మెంట్ సర్వర్ నుంచి క్వాలిటీకి మూవ్ చేయాలన్నా, క్వాలిటీ నుంచి ప్రొడక్షన్కి మూవ్ చేయాలన్నా టీఆర్ అనేది అవసరం ఉంటుంది. ఒక సర్వర్ నుండి మరొక సర్వర్కి మూవ్ చేయాలంటే మాత్రమే టీఆర్ కావాలి. ఒకే సర్వర్లో ఉన్న క్లయింట్ నెంబర్ 100 నుండి 300కి మూవ్ చేయాలంటే టీఆర్ అవసరం లేదు. బేసిస్ కన్సల్టెంట్ రిక్వైర్మెంట్ కూడా అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి. క్లియర్ కదా? క్లియరా? క్లియరా? డౌన్కి వెళ్ళండి, ఇంకేమైనా ఉన్నాయా చూద్దాం. కొంచెం డౌన్కి వెళ్ళండి. ఓకేనా? సో ఎస్ఐపి ఓపెన్ చేయండి. ఇక్కడ ఫస్ట్ లో 800 ఉంది చూసారా? క్లయింట్ నెంబర్ 800 ఉంది చూసారా? ఇది క్లయింట్ నెంబర్ అంటారు దీన్ని. 100, 200, 300, 400 అలా ఉంటాయి ప్రాజెక్ట్ లో. ఇక్కడ 800 సిరీస్ అంటే ఏంటి? ఎడ్యుకేషనల్ మాడ్యూల్ అని అర్థం. ప్రాజెక్ట్ లోకి వెళ్తే 800 ఉండదు, 100, 200, 300 అలా ఉంటది. ఇది ఎడ్యుకేషనల్ మాడ్యూల్. ఇది చెప్పకూడదు, ఈ సిరీస్ చెప్పకూడదు జాబ్ లో. మీ క్లయింట్ నెంబర్ ఎంత అంటే 800 సిరీస్ చెప్పకూడదు. 100, 200 లేదంటే 110 ఏదో చెప్పాలి. ఈ సిరీస్ అనేది చెప్పకూడదు. ఓకేనా? యూజర్ ఐడి పాస్వర్డ్ ఇవ్వండి.
సో టీఆర్ క్రియేట్ చేయాలంటే మనం ఏం చేయాలి? మనకి 2 టైప్స్ ఆఫ్ ది టీ కోడ్స్ అనేవి ఉన్నాయి. SE10, SE09 చూపించండి. మనకి ఎన్ని టీ కోడ్స్ ఉన్నాయి? 2 టీ కోడ్స్ ఉన్నాయి. SE0 నో ఇష్యూ ఉంచండి. SE09 లేదంటే SE10. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మనం ఇప్పుడు చేస్తున్నాం ఈ టీఆర్స్ అనేవి. రియలైజేషన్ ఫేస్ తెలుసా మీకు? రియలైజేషన్ ఫేస్ గురించి డిస్కస్ చేస్తాం. ఎస్ఆప్ మెథడాలజీ, యాక్టివేట్ మెథడాలజీలో రియలైజేషన్ ఫేస్ గురించి డిస్కస్ చేస్తాం. థ్రాడ్ పేస్ సారీ, థ్రాడ్ పేస్ కదా సార్? థ్రాడ్ మూడో లెవెల్. ఇక్కడ మోడల్ కాదు. ఎస్ఆప్ మెథడాలజీ, యాక్టివేట్ మెథడాలజీ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లో ఉంటాయి. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, బ్లూ ప్రింట్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్ ఇలా ఉన్నాయి కదా. సో ఆ రియలైజేషన్ ఫేస్ లో ఈ టీఆర్స్ అన్ని క్రియేట్ చేస్తారు. ఒక మేనేజర్ ఉంటారు, టీఆర్ మేనేజర్. ఇదేం చేస్తారు? టీఆర్స్ అన్ని క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసి ఓనర్షిప్ అనేది మీకు ఫార్వర్డ్ చేస్తారు, లేదంటే డైరెక్ట్ గా మీరు కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో టీఆర్ షీట్ ఒకటి మెయింటైన్ చేస్తారు. ఎవరికి ఏ టీఆర్స్ ఇచ్చారు, భరత్ గారికి ఎన్ని టీఆర్స్ ఉన్నాయి, యశ్వంత్ రెడ్డి గారికి ఏమేమి ఉన్నాయి, మమతా గారికి ఏమేమి టీఆర్స్ ఉన్నాయి, హరి గారికి ఏమేమి టీఆర్స్ ఇచ్చారనే టీఆర్స్ షీట్ మెయింటైన్ చేస్తుంటారు. సో రియలైజేషన్ ఫేస్ లో టీఆర్స్ అనేది క్రియేట్ చేస్తారు. సో టీ కోడ్ ఏంటి? SE09 లేదంటే SE10 ఏదైనా అవ్వచ్చు. ఓకేనా? సో ఈ టీఆర్స్ అనేవి క్రియేట్ చేస్తారు. టీఆర్ రిలీజ్ చేయాలన్నా, టీఆర్ క్రియేట్ చేయాలన్నా సేమ్ టీ కోడ్ SE10 లేదంటే SE09 సేమ్ టీ కోడ్ ద్వారా మనము టీఆర్ ని క్రియేట్ చేయటం జరుగుతుంది. ఎంటర్ చేయండి. చూసారా? ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. కస్టమైజింగ్ రిక్వెస్ట్, వర్క్ బెంచ్ రిక్వెస్ట్ 2 ఉన్నాయి ఇక్కడ. సో కస్టమైజింగ్ రిక్వెస్ట్ అనేది ఫంక్షనల్ కన్సల్టెంట్ ఉపయోగిస్తారు. వర్క్ బెంచ్ రిక్వెస్ట్ అనేది ఎవరు ఉపయోగిస్తారు? అబాప్ కన్సల్టెంట్. కాబట్టి మనం అబాప్స్ కాదు, రిమూవ్ చేసేయండి అది. సో కస్టమైజింగ్ రిక్వెస్ట్ మనం ఉపయోగిస్తాం. టీఆర్ ఎలా క్రియేట్ చేస్తాము? పైన క్రియేట్ ఒక ఆప్షన్ చూడండి, క్రియేట్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా ఉంది కస్టమైజింగ్ రిక్వెస్టా, వర్క్ బెంచ్ రిక్వెస్టా. సో కస్టమైజింగ్ సెలెక్ట్ లో ఉండాలి, ఎందుకంటే మనం ఫంక్షనల్ కన్సల్టెంట్ గా మనం ఏం చేస్తాము? కస్టమైజింగ్ రిక్వెస్ట్ ని ఉపయోగిస్తాం. కంటిన్యూ చేయండి. షార్ట్ డిస్క్రిప్షన్ ఇవ్వండి. SAP1 లేదంటే ఏదైనా తీసుకోవచ్చు, మీ ఇష్టం. నేను SAP1 అని తీసుకుంటున్నాను. ఓకే, లాస్ట్ లో సేవ్. ఓకే, సేవ్ చేసేస్తాం. ఇదే మన టీఆర్. అది కాదు, క్రింద ఉంది చూడండి, ఇది SAP1 అని చూసారా? అది టీఆర్ నెంబర్ ఎంత? ఆ 800కి బిఫోర్ అని చూసారా? Y03K900269. ఇది టీఆర్ పైన ఉంది. 800 ఇస్ ద మెయిన్ టీఆర్, దాని కింద ఉన్నది సబ్ టీఆర్ అంటారు. 800 ఇస్ ద మెయిన్ టీఆర్, 800 కింద కనిపించేది సబ్ టీఆర్ అంటారు. టీఆర్ ని క్రియేట్ చేసాం మనం. సో ఈ టీఆర్ ని ఉపయోగించి మనం కాన్ఫిగరేషన్స్ అనేవి చేసుకోవచ్చు. చాలా సింపుల్. టీఆర్ క్రియేట్ చేసేసాం మనం. టీఆర్ ఏం చేసాం మనము? క్రియేట్ చేసాం. 800 ఉంది, 800 ఇస్ ద మెయిన్ టీఆర్. 800 కింద ఏముంది? సబ్ టీఆర్. మెయిన్ టీఆర్ అండ్ సబ్ టీఆర్ ఈ 2 ఉన్నాయి. మెయిన్ టీఆర్ అండ్ సబ్ టీఆర్ అంటారు. టీఆర్ క్రియేట్ చేసాం. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, ఒక పని చేయండి, ఒక కాన్ఫిగరేషన్ చేద్దాం. వెళ్ళండి, OX15 ఇన్వెంటరీకి వెళ్ళండి. నేమ్ ఇవ్వండి, AMR లేదంటే ఏదో ఒకటి మీ ఇష్టం, ఎనీ నేమ్ ఇవ్వండి. అలా కాదు, లెటర్స్ ఇవ్వండి. తీసుకుంటుంది. AM77 ఇవ్వండి. పోనీ AM77. క్రింద యశ్వంత్ టెక్నాలజీస్ మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఇది.
స్ట్రీట్, పోస్ట్ బాక్స్ నెంబర్ అవన్నీ ఇవ్వండి. ఈ కాన్ఫిగరేషన్స్ మీరు చేయకండి. మీరు చేశారంటే డేటా అంతా మూవ్ అయిపోతుంది, రిలీజ్ అయిపోతుంది. ఇంకా మీకు ఇక్కడ పని చేయదు, ఈ సర్వర్లో పని చేయదు, రిలీజ్ అయిపోతుంది కాబట్టి పని చేయదు. మీరు ఏమీ కూడా చేయొద్దు. ఈ క్లాస్ వినండి అంతే, ఇంకేమవుతుంది. సేవ్ చేయండి. వెయిట్ చేయకండి, ఏం చేయకండి. చూడండి ఇక్కడ ఏమున్నాయి, ఇక్కడ కూడా టీఆర్ క్రియేట్ చేయొచ్చు. కంటిన్యూ చేస్తే ఈ టీఆర్ లో సేవ్ అయిపోతుంది. లేదు, క్రియేట్ చేయాలంటే ఎలా చేయొచ్చు, ఇక్కడ ఒక పేపర్ సింబల్ ఉంది కదా, మనం ఫస్ట్ లో క్రియేట్ చేసాం, దీని ద్వారా కూడా క్రియేట్ చేయొచ్చు. లేదు, టీఆర్ చేంజ్ చేయాలంటే ఓన్ రిక్వెస్ట్ క్లిక్ చేయండి. ఓన్ రిక్వెస్ట్ కంటిన్యూ చేస్తే ఉన్న టీఆర్ లో సేవ్ అయిపోతుంది. లేదంటే ఆల్రెడీ క్రియేట్ చేసిన ఉన్న వాటిలో కొత్తగా అయినా క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ నుంచైనా చేయొచ్చు, మనం చేసాం కదా, క్రియేట్ పైన క్లిక్ చేసాం, ఇక్కడ నుంచైనా టీఆర్ క్రియేట్ చేయొచ్చు. లేదంటే ఉన్న వాటిని తీసుకోవాలంటే ఓన్ రిక్వెస్ట్ పైన క్లిక్ చేసాం. ఇక్కడ మన ఓన్ టీఆర్ ఏంటి, అది ఆ ఫస్ట్ది. దానిపైన డబుల్ క్లిక్ చేయండి. ఆ టీఆర్ లో సేవ్ చేస్తున్నాం ఈ కాన్ఫిగరేషనల్ డేటా అనేది. చూసారా, కంటిన్యూ. లాస్ట్ లో డేటా వాస్ సేవ్ అని వచ్చింది. ఓకే, డేటా వాస్ సేవ్ అంటే టీఆర్ క్రియేట్, మనం కాన్ఫిగరేషన్ టీఆర్ క్రియేట్ చేసాము. అలాగే మనం క్రియేట్ చేసినటువంటి అలాగే మనం ఏం చేసాము, మనం క్రియేట్ చేసిన టీఆర్ బేస్ గా చేసుకుని ఒక కాన్ఫిగరేషన్ చేసాం. మీరు ఎన్నైనా చేయండి, సేమ్ ప్రాసెస్. సో ఇప్పుడు ఏం చేద్దాం, వెళ్దాం, చెక్ చేసుకుందాం. SE09 వెళ్ళండి. SE10 ద్వారా కూడా వెళ్ళొచ్చు. వచ్చాం కదా, క్రింద వర్క్ బెంచ్ రిక్వెస్ట్ తీసేయండి. మోడిఫైబుల్ అంటే ఏంటి, మనం క్రియేట్ చేసిన టీఆర్ ని చెక్ చేసుకోవచ్చు. డిస్ప్లే పైన క్లిక్ చేయండి. లాస్ట్ లో డిస్ప్లే. సో ఇక్కడ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. ఆ ప్లస్ సింబల్స్ ఉన్నాయి కదా అక్కడ, దాని కింద కూడా క్లిక్ చేయండి. ఇదిగో మనం ఇది ఒకటి క్రియేట్ చేస్తాం. ఇంకో ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. దాని కింద కూడా ఇంకో టీఆర్ అని చూసారు, 800 ఎలాబరేట్ చేయండి. అది కాదు దాని కింద 800 ఇంకోటి ఉంది కదా, మెయిన్ టీఆర్. ఆ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. ఇవన్నీ మీరు చేసిన యాక్టివిటీస్ ఇంతకు ముందు చేశారు, ఇవన్నీ మీరు ఇప్పుడు చేసినవి కాదు. ఇవన్నీ చూడండి, మీరు 800 సబ్ టియర్లు ఏమున్నాయి, ఇవన్నీ చేశారు. మీరు చేసిన యాక్టివిటీస్ ఇవన్నీ కూడా. డిఫైన్ కంపెనీ, అసైన్ వ్యాలిడేషన్ మెథడ్ టు అకౌంటింగ్ ప్రిన్సిపల్, ఇవన్నీ మీరు చేస్తున్నవే. ఈ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేస్తే మీరు ఏం చేస్తారు అనేది కనిపిస్తుంది. ఓకేనా, ఈ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేస్తే మీరు ఏమేం చేశారు ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇవన్నీ మీరు క్రియేట్ చేసిన టీఆర్స్. టీఆర్ లో మీరు చేసిన కాన్ఫిగరేషనల్ డేటా ఏ టీఆర్ లో సేవ్ అయిందో ఇక్కడ కనిపిస్తుంది. ఈ కాన్ఫిగరేషన్స్ అన్ని మీరు ఏ టీఆర్ లో సేవ్ చేశారు, పైకి వెళ్ళండి. ఇది సెకండ్ నుంచి చూసారా, 800, 193 ఈ టీఆర్ మెయిన్ టీఆర్. దాని క్రింద కనిపించేది సబ్ టీఆర్. సబ్ టీఆర్ లో ట్రాన్సాక్షన్స్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ మీరు చేశారు ఇంతకు ముందు. బట్ ఇప్పుడు ఏం చేసాం మనం, పైకి వెళ్ళండి. పైన ఉన్నది మనం క్రియేట్ చేసాం జస్ట్ నో. ఇది పైన చూసారా, 800 పైన పైన పైన. అది అది కాదు క్రింద కొంచెం దగ్గరండి. ఈ 800 అనేది మీరు క్రియేట్ చేశారు. దాని క్రింద ఒకటి క్రియేట్ చేశారు, ఇదిగో ఇది మీరు చేశారు. సో ఈ టీఆర్ని మనం ఏం చేయొచ్చు, ఏం కాన్ఫిగరేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది. సో ఏం చేస్తారు, టీఆర్ని రిలీజ్ చేయాలి. రిలీజ్ చేస్తే బేసెస్ టీమ్ వాళ్ళు డెవలప్మెంట్ సర్వర్ నుండి క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ కి మూవ్ చేస్తారు. సో మీరు ఏం చేస్తారు, టీఆర్ని ఎలా రిలీజ్ చేయాలి, సెలెక్ట్ చేసి సబ్ టీఆర్ సెలెక్ట్ చేయండి. సబ్ టీఆర్ కింద ఏవి రిలీజ్ చేయొద్దు. మీరు చేశారంటే మీకు అవి పని చెయ్యవు. ఎడిట్ చేయలేరు, చేంజెస్ చేయలేరు, ఏమీ చేయలేరు. జస్ట్ ఆ టీఆర్ నంబర్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇది టీఆర్ నంబర్.
నేను రిలీజ్ చేస్తున్నాను. ఎలా రిలీజ్ చేయాలి? పైన ఒక వెహికల్ సింబల్ చూడండి, వెహికల్, అది వెరీ గుడ్. క్లిక్ చేయండి దానిపైన. చూసారా అక్కడ టిక్ మార్క్ జనరేట్ అయింది, చూసారా టిఆర్ తర్వాత క్రింద ఒక నెంబర్ వచ్చేసింది, అక్కడ ఒక టిక్ మార్క్ ఉంది. అంటే ఏంటి? ఆ టిఆర్ రిలీజ్ అయిందని అర్థం. ఈ టిఆర్ రిలీజ్ చేశాను, మీరు చేసిన కాన్ఫిగరేషన్స్ చేశారు, టిఆర్ ని రిలీజ్ చేశారు. టిఆర్ రిలీజ్ అయిందని అర్థం, రిలీజ్ అయిపోయింది టిఆర్. సో స్క్రీన్ షాట్ తీసుకుంటారు. వీఆర్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ మై కాన్ఫిగరేషన్స్ and we are successfully released TR. Kindly move the configurational data from development server to quality assurance server అని చెప్పేసి ఒక మెయిల్ క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసి ఈ స్క్రీన్ షాట్ తీసి బేసిస్ టీమ్ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తారు. వాళ్ళు చెక్ చేసుకుని, సో ఈ టిఆర్ని బేస్గా చేసుకుని కాన్ఫిగరేషనల్ డేటాని డెవలప్మెంట్ నుండి క్వాలిటీకి మూవ్ చేసిన తర్వాత మీకు కన్ఫర్మేషన్ మెయిల్ ఇస్తారు. We are successfully moved your configurational data from development server to quality assurance server. Thank you so much for your support అని చెప్పేసి థ్యాంక్స్ అండ్ రిగార్డ్స్ అని ఒక మీకు కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుంది. సో రిలీజ్ అయినట్టు ఎలా తెలుస్తుంది? ఇక్కడ టిక్ మార్క్ ఉండాలి. టిక్ మార్క్ ఉంది చూసారా? అది మీరేమి రిలీజ్ చేయకండి. రిలీజ్ చేశారంటే దానికి సంబంధించిన ఏమి పని చేయవు. ఇంకా రిలీజ్ చేశారంటే ఇంక పని చేయవు. కాబట్టి మీరు రిలీజ్ చేయొద్దు, జస్ట్ క్లాస్ వినండి. లేదంటే కొత్తగా ఒక టీఆర్పీ చేసి మాత్రమే రిలీజ్ చేయండి. ఇలా టీఆర్ని రిలీజ్ చేస్తాం. ఒక స్క్రీన్ షాట్ తీసుకుని బేసెస్ టీం వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాం. వాళ్ళు చెక్ చేసుకుని డెవలప్మెంట్ నుండి క్వాలిటీకి మూవ్ చేసి మీకు కన్ఫర్మేషన్ ఇస్తారు. ఇలా మీరు చేసిన ఏ కాన్ఫిగరేషన్ అయినా అవ్వచ్చు, రిలీజ్ చేస్తాం. ఓకేనా? మెయిన్ టీఆర్ని కూడా రిలీజ్ చేయొచ్చు. సెలెక్ట్ చేసి రిలీజ్ చేయండి. మిగతావి ఏవి చేయకండి. చేశారంటే అవి పని చేయవు. కంటిన్యూ చేయండి. రిలీజ్ క్లిక్ చేయండి. సెలెక్ట్ చేయాలి. ఫస్ట్ టీఆర్ సెలెక్ట్ చేయాలి. చేశారా? సెలెక్ట్ చేయండి. అది సెలెక్ట్ చేసి మళ్ళీ చేయండి. రిలీజ్ చేయండి. రిలీజ్ చేశారు సార్ అది. చేస్తే ఓకే, సరే ఒక పని చేయండి. బ్యాక్ వెళ్ళండి, చెప్తాను. బ్యాక్ వెళ్ళండి. అది రిలీజ్ అవ్వలేదు అనుకుంటున్నాను నేను. అయ్యి సార్ ఇది ఎర్రర్ ప్రీడిక్ట్. లాస్ట్లోకి వెళ్ళిపోద్ది. డౌన్కి వెళ్ళండి. డౌన్కి వెళ్ళండి. డౌన్లో ఉంటుంది. అండ్ సారీ, కరెక్ట్ చేశారు మీరు. డౌన్కి వెళ్ళండి. ఇక్కడ మెసేజ్ వచ్చింది కదా, చూసారా? అది రిలీజ్ అయిన టీఆర్స్ అవి చూసారా? టిక్ మార్క్స్ ఉన్నాయి చూసారా? ఇవన్నీ రిలీజ్ చేస్తాను. ఓకేనా? బ్యాక్ వెళ్ళండి, చెప్తాను. బ్యాక్, జస్ట్ బ్యాక్ వెళ్ళారా? అగైన్ బ్యాక్ వెళ్ళండి. చూడండి, ఇప్పుడు రిలీజ్ చేసిన టీఆర్స్ మాత్రమే చూడాలి. కింద రిలీజ్ సెలెక్ట్ చేసుకోండి, మాడిఫైబుల్ తీసేయండి. ఓన్లీ రిలీజ్ చేసినవి మాత్రమే చెక్ చేసుకోవాలి. డిస్ప్లే పైన క్లిక్ చేయండి. ఇవ్వ చూసారా? ఇవి మీరు రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన టీఆర్స్ అనేవి ఇక్కడ కనిపిస్తాయి. సో ఏ కాన్ఫిగరేషన్ అయినా అంతే, సేమ్ ప్రాసెస్. రిలీజ్ చేయటం అనేది ఈ విధంగా రిలీజ్ చేస్తాం. రిలీజ్ చేసినవన్నీ కూడా రిలీజ్డ్ అనే చోట కనిపిస్తాయి మనకి. అది నెక్స్ట్ ఒకసారి బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ అగైన్ బ్యాక్. మాడిఫైబుల్ సెలెక్ట్ చేసుకుని రిలీజ్ తీసేయండి. డిస్ప్లే పైన క్లిక్ చేయండి. ఇవి మీరు చేసినవి, ప్రీవియస్ గా చేసిన ప్లస్ సింబల్స్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ కూడా ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. కింద ప్లస్ ఉన్నాయి కదా, వాటి పైన క్లిక్ చేయండి. ఇంకా ఉన్నాయి కదా ప్లస్, అవి క్లిక్ చేయండి.
వెయిట్. ఇక్కడ మనం మార్చుకోవచ్చు యాక్చువల్గా టీఆర్ ఏమైనా కావాలంటే చేంజెస్ చేసుకోవచ్చు. ఓపెన్ చేయండి. ఏదన్నా పైన టీఆర్ పైన డబుల్ క్లిక్ చేయండి. ఆ నంబర్ ఉంది కదా, డన్నింగ్ ప్రొసీజర్ డబుల్ క్లిక్ చేయండి దానిపైన కింద లాస్ట్లో. అవి కాదు మెయిన్ టీఆర్ దాని క్రింద డన్నింగ్ ప్రొసీజర్ ఇంకా క్రింద అండి అది. డబుల్ క్లిక్ చేయండి దానిపైన. ఎలాబరేట్ చేయండి, డబుల్ క్లిక్ చేయండి. ఆ నేమ్ పైన డబుల్ క్లిక్ చేయండి. ఇవి మీరు నేమ్ ఇస్తారు కదా టీఆర్ క్రియేట్ చేసే టైంలో, అది డబుల్ క్లిక్ చేస్తారు. ఓపెన్ అవ్వట్లేదా? వెయిట్ ఇక్కడ మనకి ఏదో ఆప్షన్ ఉంటుంది. ఒక పని చేయండి, మరి మీరు మ్యూట్లో ఉండండి హరి గారు. హరి గారు ఏం పేరు యశ్వంత్ రెడ్డి గారు మ్యూట్లో ఉండండి, నేను చెప్తాను. వాయిస్ వస్తుంది. ఆ నంబర్ పైన డబుల్ క్లిక్ చేయండి. పోనీ ఆ నంబర్ ఉంది కదా పైన, ఆ నంబర్ వస్తుంది కనిపిస్తుంది. అది కాదు పైన ఇంకా పైకి వెళ్ళి కంప్లీట్ టాప్కి వెళ్ళిపోండి. ఆ నంబర్ పైన డబుల్ క్లిక్ చేయండి. ప్లేస్ చేయండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ప్రాపర్టీ, అని వచ్చి దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చేంజెస్ చేసుకోవాలి. షార్ట్ డిస్క్రిప్షన్ ఏమి ఇచ్చారు, ఇక్కడ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అని ఇచ్చారు. ఇది మార్చుకోవాలంటే టీఆర్ క్రియేట్ చేసే టైంలో నేమ్ ఇస్తాం, మీరు ఏం చేశారనేది ఇస్తాం. ఎలా చేంజ్ చేస్తాము? పైన ఒక పెన్సిల్ సింబల్ అని చూడండి. ఇచ్చేసారా? మీ నెట్వర్క్ కొంచెం స్లో ఉంది, అందుకే ఓపెన్ అవుతుంది త్వరగా. చూసారా ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, ఇది గ్రే అవుట్ లోంచి చేంజ్ అయ్యింది. ఇక్కడ మార్చుకోవచ్చు ఏమన్నా నేమ్ మార్చుకోవాలంటే. కనిపిస్తుందా లేదా? ఇక్కడ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అని ఉంది. ఏమైనా చేంజెస్ చేసుకోవాలంటే మీరు ఇక్కడ నుండి మార్చుకోవచ్చు. అలాగే మీరు క్రియేట్ చేసిన టీఆర్ని ఓనర్షిప్ కూడా మార్చొచ్చు. పైన చూడండి, ఒకటి వెహికల్ సింబల్ కి లెఫ్ట్ సైడ్ లో ఒక ఆప్షన్ ఉంది చూడండి, చేంజ్ ఓనర్. క్లిక్ చేయండి. ఎస్ అనండి. చూడండి. వెయిట్. ఇక్కడ మార్చు చూడండి. ఇక్కడ ప్రివ్యూ ఓనర్ ఎవరు ఉన్నారు? మీ యూజర్ నేమ్ ఇది 304. ఓకేనా? సో కొత్త Okay. ఓనర్కి ఇవ్వాలి. నాకు ఇస్తున్నారు, మీరు క్రియేట్ చేసిన టీఆర్ అనేది నాకు ఓనర్షిప్ ఇస్తున్నారు. ఇక్కడ న్యూ ఓనర్ అనే నేమ్ ఇవ్వాలి. ఓకే. ఇస్తే ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఓనర్షిప్ అనేది చేంజ్ అవుతుంది. అర్థమైందా? అర్థమైంది సార్. ఆ ఓనర్షిప్ అనేది చేంజ్ అవుతుంది. ఒక ఓనర్ నుండి మరొక ఓనర్ కూడా మూవ్ చేయొచ్చు, ఓనర్షిప్ అనేది మార్చుకోవచ్చు. ఇట్లా ఈ ఆప్షన్ ద్వారా మీరు క్రియేట్ చేశారు, అది వేరే వాళ్ళకి ఓనర్షిప్ మార్చాలి. సో ఈ విధంగా మార్చుకోవచ్చు. తర్వాత క్లయింట్ నెంబర్ 100లో చేశారు కాన్ఫిగరేషన్స్. క్లయింట్ నెంబర్ 300కి మూవ్ చేయాలి. క్లోజ్ చేయని చెప్తాను. మనం ఏ నెంబర్లో చేసాం? ఎగ్జాంపుల్ క్లయింట్ నెంబర్ 100లో చేసాం. క్లయింట్ నెంబర్ 300కి మూవ్ చేయాలి. ఎగ్జాంపుల్ బ్యాక్ వెళ్ళండి, లాగౌట్ చేసేయండి. లాగౌట్. సిస్టమ్స్లోకి వెళ్ళి లాగౌట్ చేయండి. మ్యాక్సిమైజ్ చేయండి. డబుల్ క్లిక్ చేయండి, ఓపెన్ చేయండి, లాగిన్ చేయండి. ఇక్కడ క్లయింట్ నెంబర్ ఎంత ఉంది? 800 కదా, 810 ఇవ్వండి. క్లయింట్ దగ్గర 800. ఎగ్జాంపుల్ మీరు చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా 800లో ఉన్నాయి, లేదంటే 100లో ఉన్నాయి. సో 100 నుండి 300కి మూవ్ చేయాలి, లేదంటే 800 నుండి 810 క్లయింట్ మూవ్ చేయాలి. వన్ క్లయింట్ టు అనదర్ క్లయింట్. ఇప్పుడు ఒక సర్వర్ నుండి మరొక సర్వర్కి ఎలా మూవ్ చేయాలో మీకు అర్థమైంది. వన్ క్లయింట్ టు అనదర్ క్లయింట్ ఎలా మూవ్ చేయాలి, మీకు యాక్సెస్ ఉందో లేదో చెక్ చేద్దాం. ఫస్ట్ 810 ఇవ్వండి. యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ చేయండి. అవుతుందా చూద్దాం. అవ్వకపోతే ఏం చేయలేము, జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను అంతే. అది
మీరు టీఆర్ రిలీజ్ చేయకండి అన్నిటికీ కూడా. ఓకే సార్. మీకు యాక్సెస్ లేదు, ఎస్. అవ్వదు. అవ్వదు. సరే ఒక పని చేయండి, మీరు 800 ఇచ్చేసి యూజర్ ఐడి పాస్వర్డ్ ఇవ్వండి. ఆ, ఇక్కడ ఒక టీ కోడ్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. SCC1 విత్ ఇన్ ద సర్వర్ లో వన్ క్లయింట్ టు అనదర్ క్లయింట్ మూవ్ చేయాలంటే SCC1 అనే ట్రాన్సాక్షన్ కోడ్ ఉపయోగిస్తాం. ఎంటర్ చేయండి. ఇది నేను చెప్పట్లేదు, ఎందువల్ల అంటే మీకు ఇది చేస్తే ఏమవుతుందంటే డేటా అంతా కరెక్ట్ అయిపోతుంది, వెళ్ళిపోతుంది మళ్ళీ, మీరు ఇక్కడ మీరు ఏం చేయలేరు. ఇక్కడ క్లయింట్ నెంబర్ చూసారా, ఇప్పుడు 800 అనుకోండి, ఇక్కడ 800 నుంచి ఇంకో క్లయింట్ మూవ్ చేయాలి. ఇక్కడ క్లయింట్ నెంబర్ ఇచ్చేసి టీఆర్ నెంబర్ ఇస్తే ఆటోమేటిక్గా పిక్ అయిపోతుంది. ఇది నేను చెప్పనులేండి, ఎందుకంటే చెప్తే మళ్ళీ మీరు చేస్తే ప్రాబ్లం అవుతుంది. ఓకేనా. ఇక్కడ 800 క్లయింట్, సోర్స్ క్లయింట్ అన్నాడు. సోర్స్ క్లయింట్, టార్గెట్ క్లయింట్, ఏ క్లయింట్ నుండి ఏ క్లయింట్కి మూవ్ చేస్తున్నారు. యాక్చువల్గా మీరు టార్గెట్ క్లయింట్లో ఉన్న 800లో ఉన్నారు, పోనీ 810లో ఉన్నారు, 800 నుండి కాపీ చేసుకోవాలి, అంతే, సింపుల్. స్టార్ట్, మీరు యాక్చువల్గా క్లయింట్ నెంబర్ ఇచ్చేసి స్టార్ట్ ఇమీడియట్లీ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఆ టీఆర్ అంటే వేరే క్లయింట్లో చేసిన డేటా అంతా కూడా వన్ మోర్ క్లయింట్కి మూవ్ అయిపోతుంది. ఇది మీరు చేయకండి, చేస్తే మళ్ళీ మీకు డేటా అంతా పోతుంది. బట్ ఇక్కడ చేయాలి. ఏం చేయాలి, సోర్స్ క్లయింట్, క్లయింట్ నెంబర్ ఇస్తారు, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్ ఇస్తారు, స్టార్ట్ ఇమీడియట్లీ పైన క్లిక్ చేస్తారు, అంతే, పిక్ అవుతుంది. మీకు యాక్సెస్ లేదు మేబీ, అందువల్ల అవ్వట్లేదు అనమాట. ఓకేనా, క్లియర్ కదా. ఇది టీఆర్ మేనేజ్మెంట్ అంటారు, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్ అంటారు. ఆ షీట్ మొత్తం చదవండి, కాన్ఫిగరేషన్స్ ఏమీ చేయొద్దు మీరు. ఒకవేళ చేయాలంటే కొత్తగా ఒక టీఆర్ క్రియేట్ చేసి ఆ నంబర్ గుర్తుపెట్టుకోవాలి, దాన్ని మాత్రమే రిలీజ్ చేయండి, అన్నీ చేయొద్దు. క్లియరా, క్లియరా కదా. క్లియర్. నెక్స్ట్ క్లాస్ రికరింగ్ డాక్యుమెంట్ రేపు చెప్తాను. రికరింగ్ డాక్యుమెంట్ రేపు క్లాస్ చెప్తాను. తర్వాత ఒక 2 days హాలిడేస్ తీసుకుందాం, ఫెస్టివల్ ఉంది కదా, ఒక 2 days హాలిడేస్ తీసుకుని స్టార్ట్ చేద్దాం. ఓకేనా. నెక్స్ట్ క్లాస్ హరి ఉన్నారు కదా, రికరింగ్ డాక్యుమెంట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, క్లియర్, అర్థమైందా లేదా. అర్థమైంది సార్. రిమైనింగ్ అందరికి అర్థమైంది సార్. రైట్. థ్యాంక్ యూ అండి, బాబాయ్. థ్యాంక్ యూ.